Good afternoon, friends. Praise the Lord. Today I would like to read Bible in Telugu, Kirtanala Grandhamu, 93 chapter. So, chapter 93, Psalms. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములను ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. లెట్ us read 94th chapter. యెహోవా ప్రతీకారము చేయదేవా, ప్రతీకారము చేయదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించటలేదు అనుకుని యెహోవా, వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రులను పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయవాడవు. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచునో, దోషము చేయి వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచునో. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనం నందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడని యెహోవా వారిని సంహరించును. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్స్ అండ్ లెట్ us కంటిన్యూ విత్ ద 95th chapter. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయనను పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరచుకొనున్నట్లు, మస్సాది మందు మీరు కఠినపరచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యమును చూచిరి.
40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేసితిని. 96th చాప్టర్. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రకటించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు ప్రజల మహిమ ఆయన ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. లెట్ us కంటిన్యూ విత్ ద 97 చాప్టర్. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. నీతి న్యాయము ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనులకు ఆయన మహిమ కలుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యున్నతుడివై ఉన్నావు. నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనడి. తన భక్తుల ప్రాణమునకు ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేయుచున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేయి రక్షణను చూచిరి. సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించి ఆర్భాటంతో సంతోషగానము చేయుడి. కీర్తన పాడుడి. సితారా స్వరములతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి.
బూరలతోనూ, కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని